పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ సమర్పిస్తున్నటువంటి గ్రంథాలయం స్వాధ్యాయ కార్యక్రమానికి మీ అందరికీ ఆత్మీయ స్వాగతం. ప్రపంచంలోని అనేక ఉత్కృష్టమైన గ్రంథాలలో మహోన్నతమైన గ్రంథంగా విరాజిల్లుతున్న అద్భుత గ్రంథం చిత్ శక్తి విలాసం, ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ అనే ఆంగ్ల గ్రంథానికి తెలుగు మాతృకగా విరాజిల్లుతోంది ఈ గ్రంథం. ఈ గ్రంథం స్వామి ముక్తానంద ఆత్మకథను తెలియజేయడమే కాకుండా ఆ మహనీయుడు కుండలిని జాగృతం చేసినప్పుడు ఆ కుండలిని జాగరణ వల్ల ఆ పరమేశ్వరి శక్తి ఎలాంటి అనుభవాలను అనుభూతులను అందించిందో తేటతెల్లం చేస్తుంది. సాధారణంగా కుండలిని జాగృతమైన తరువాత అందరూ సమాధి స్థితికి వెళతారు. కానీ సమాధి స్థితిని కూడా ఒక సాక్షిగా చూసి దానిని విపులంగా వర్ణించిన అద్భుత పుస్తకమిది. కుండలిని జాగృతం వల్ల ఆ పరమేశ్వరి శక్తి దాని యొక్క స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలలో ఎలాంటి అద్భుతాలు చేసి చైతన్య స్థితికి తీసుకెళ్లి అద్భుతాలను ఆవిష్కరిస్తుందో విశదీకరించిన ఈ గ్రంథం నేడు గ్రంథరాజాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. స్వామి ముక్తానంద అనుభవాల సారాన్నంతటినీ క్రోడీకరించిన ఈ అద్భుత గ్రంథం నేటి గ్రంథాలయం కార్యక్రమంలో మీకోసం. మనం గ్రంథాలయం స్వాధ్యాయ కార్యక్రమంలో భాగంగా స్వామి ముక్తానంద గారి ఆత్మకథ ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ చిత్శక్తి విలాసం గురించి మనందరం కలిసి స్వాధ్యాయం చేస్తున్నాము. గత 24 ఎపిసోడ్లుగా మనం తెలుసుకుంటూ వచ్చాము. ఈరోజు 25వ ఎపిసోడు. మనం 24వ ఎపిసోడ్ పూర్తిగా బిందు భేదం అంటే ఏంటో తెలుసుకుందాము అని చెప్పి మనం అనుకున్నాము. దానికి సంబంధించినటువంటి మనం తెలుసుకుంటాము. 24వ ఎపిసోడ్లో అలాగే మనం నాగలోకాన్ని, యమలోకాన్ని, చంద్రలోకాన్ని కూడా స్వామివారు ధ్యానంలో దర్శించుకున్నారు. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి అద్భుతమైనటువంటి స్వర్గలోకం కూడా ఆయన దర్శిస్తారు. దానికంటే ముందు ఒక యోగ శాస్త్రంలో ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఉంది. ఎలాగైతే కేచరీ ముద్ర అనేది ఒకానొక ప్రక్రియో, బిందు భేదము అనేటువంటి ఒకానొక ప్రక్రియ ఆయనకి కూడా సహజంగా ఏర్పడుతుంది. అంటే ధ్యానంలో ఆయన లోలోతులకి వెళ్తున్న కొద్దీ ధ్యానంలో ఆయన ఉన్నతమైన స్థితికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ బిందు భేదం అంటే ఏంటంటే 2 కనుపాపలు సమానంగా ఉండడము. అంటే 2 కనులకు కూడా ఏమవుతుంది అంటే మామూలు చూపు ఏర్పడి ఒకే వస్తువు కనబడుతూ ఉంటుంది. మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, అదేంటి సార్ ఎప్పుడు కూడా ఒకే వస్తువు కనిపిస్తుంది కదా అని. అంటే లేదు, 2 కళ్ళు కూడా మనకి ఎప్పుడు కూడా 2 వస్తువుల వైపు చూస్తూ ఉంటాయి. ఒక వస్తువు వైపు దృష్టి కేంద్రీకరించినప్పుడు మనం ఒక వస్తువుని చూస్తుంటాం అని భ్రమపడుతూ ఉంటాం. కానీ వాస్తవానికి మనం 2 విభిన్నమైనటువంటి వస్తువుని చూస్తూ ఉంటాము. కానీ ఎప్పుడైతే 2 కన్నులు కలిసి ఒకే చూపుగా మారుతాయో, ఒకే వస్తువు కనిపించడం ప్రారంభమవుతుందో దాన్ని మనం బిందు భేదము అంటాం. ఈ బిందు భేదం వల్ల మన కన్నులలోకి నీలపు రంగు అనేది వస్తుంది. ఇది శాంభవి ముద్ర ఏర్పడడానికి ముందు జరిగేటువంటి క్రియ. మనందరికీ తెలుసు, యోగ శాస్త్రంలో శాంభవి ముద్ర అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైనది. దానికంటే ముందు ఏర్పడేది ఈ బిందు భేదము అంటాము. సాధకుల్లో వాళ్ళ కళ్ళల్లో ఎప్పుడైతే నీలపు వెలుగు కనుక కనిపించిందో, ఆ నీలం రంగు వెలుగు అనేది ఒక విధంగా చెప్పాలి అంటే సాధకుడి యొక్క అదృష్టానికి ప్రతిఫలంగా మనం చెప్పుకోవచ్చు. సాధారణంగా ఏం జరుగుతుందంటే ఈ బిందు భేద ప్రక్రియ ఏర్పడినప్పుడు సాధకులు భయపడుతూ ఉంటారు. ఎందుకు భయపడతారు? చూపు ఎక్కడ పోతుందో ఏంటి, ఒక్కటే కనబడుతుంది, ఇంకా మిగతావి కనిపించడం లేదేంటి, చూపు పోతుందేమో అని చెప్పి భయపడుతూ ఉంటారు. ప్లస్ ఇంకా ఏం జరుగుతుంది అంటే బిందు భేద ప్రక్రియ జరగడం కంటే ముందు కనుపాపలు, కనుగుడ్లు పైకి కిందికి కొట్టుకుంటూ ఉంటాయి. ఎంతో వేగంగా వస్తుంటాయి. అలా కన్నులు బయటపడతాయేమో అన్నంత వేగంగా వస్తూ ఉంటాయి. చూసేవారికి కూడా కొద్దిగా భయం కలుగుతూ ఉంటుంది. ఒక సాధకుడు బిందు భేద ప్రక్రియ చేస్తున్నప్పుడు చూసేవారికి కూడా కొద్దిగా భయం కలుగుతుంది. కానీ ఎవరైతే ఆ భగవతిని, ఎవరైతే కుండలిని శక్తిని, ఎవరైతే చిన్మాత్రని సంపూర్తిగా నమ్ముకుంటారో, ఆ చిన్మాతని సంపూర్తిగా నమ్ముకుంటారో వారికి ఎలాంటి భయం కూడా అవసరం లేదు. ఎందుకంటే
మనకి ఈ కుండలిని జాగరణ ప్రక్రియలో బాహ్యంలో జరుగుతున్నటువంటి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రక్రియలు చేయించేదెవరు? లోపల ఉన్నటువంటి మన పరమాత్మ శక్తి చేయిస్తుంది. మన పరమాత్మ శక్తి మనతో ఈ ప్రక్రియలన్నీ చేయిస్తున్నప్పుడు మనం ఇక ఎవరికి భయపడాల్సిన అవసరం ఉంది? ఎవ్వరికీ దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మన కనుగుడ్లు తిరుగుతూ ఉంటాయో అప్పుడే నేత్ర భ్రమణం అనేది జరుగుతుంది, నేత్ర ఛేదనం అనేది జరుగుతుంది. నేత్ర భ్రమణం నుంచి నేత్ర ఛేదనం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ నేత్ర ఛేదనం వల్ల ఏమవుతుందంటే ఈ చక్షువులకు సంబంధించి, అంటే ఈ కన్నులకు సంబంధించినటువంటి ఒకానొక అధిష్టాన దేవత ప్రసన్నమవుతుంది. దీనికంటే ముందు మనం ఒక విషయం చెప్పుకోవాలి. మన శరీరంలో ప్రతి ఒక్క ఇంద్రియానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ప్రతి ఇంద్రియానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఈ విషయాన్ని సాధకులు ఎవరు కూడా మర్చిపోవద్దు మాస్టర్స్. అయితే చక్రాలు శుభ్రపడినంత వరకు, అంటే మన శరీరంలో అవయవాలు, చక్రాలు, నాడులు అంతర్గతంగా శుభ్రపడనంత వరకు ఇంద్రియాలు మామూలుగానే పనిచేస్తూ ఉంటాయి. అందరిలో కూడా మామూలుగానే పనిచేస్తుంటాయి. కానీ ఎప్పుడైతే చక్రాలు పరిశుభ్రపడతాయో అప్పుడు వాటికి దివ్యమైనటువంటి శక్తి లభిస్తుంది. ఆ దివ్యమైనటువంటి శక్తి ఎట్లా వస్తుంది అంటే ఆ చక్రాలకు సంబంధించినటువంటి అధిష్టాన దేవత, అంతవరకు సుషుప్తి అవస్థలో ఉన్నటువంటి ఆ అధిష్టాన దేవత జాగృత అవస్థలోనికి వస్తుంది. అందుకే మనకి దివ్యమైనటువంటి శక్తి లభిస్తుంది. అలాగే ఈ చక్షు యొక్క ఈ చక్రాలు, మన చక్షువుల్లో కూడా చక్రాలు ఉంటాయి. ఈ చక్షు చక్రాలు ఎప్పుడైతే శుభ్రపడతాయో అప్పుడు ఆ చక్షుదేవత మనకి దివ్య దృష్టిని ప్రసాదిస్తుంది. ఇక్కడ మనకి దివ్య దృష్టి కలుగుతుంది. చూడండి మాస్టర్స్, బాగా గమనించండి. దివ్య దృష్టి కోసం ఇవన్నీ సాధకుడు చేయాల్సిన అవసరం లేదు. సాధకుడు తాను చేస్తున్నటువంటి ధ్యానాన్ని ఒక సంపూర్ణమైనటువంటి శ్రద్ధతో చేస్తూ పోయినట్లయితే ఇవన్నీ కూడా తనకి సంభవిస్తూ ఉంటాయి. మరి దివ్య దృష్టి వల్ల ఏంటి ఉపయోగం అంటే దూరంగా ఉన్న వాటిని సైతం కూడా సాధకుడు చూడగలడు. దివ్య దృష్టి అంటే థర్డ్ ఐ విజన్ కాదు. థర్డ్ ఐ విజన్ వేరు, దివ్య దృష్టి వేరు. దివ్య దృష్టిలో నువ్వు బాహ్యంగానే ఏం చేస్తావు? కన్నులు మీవి తెరుచుకునే ఉంటాయి. మీ తెరుచుకున్న నేత్రాల ద్వారా, మీ కన్నుల ద్వారా దూరంగా ఉన్నటువంటి వాటిని కూడా మీరు చూడగలరు. ఈ అద్భుతమైనటువంటిది ఎప్పుడైతే స్వామి ముక్తానందలో ఈ చక్షుదేవత ప్రసన్నమైందో దివ్య దృష్టి ఆయనకి ఏర్పడుతుంది. అలాగే ధ్యానంలో కూర్చుంటూ ఉండగానే కేచరి ముద్ర, దివ్య దృష్టి రెండు సహజంగానే వస్తుంటాయి. ఆనందం యొక్క స్ఫురణ వస్తూ ఉంటుందండి. ఎప్పుడైతే ఆయనకి ఈ చక్షు యొక్క అధిష్టాన దేవత ప్రసన్నమై దివ్య దృష్టిని ఆయనకు అందిస్తుందో అప్పుడు ఆయన సదా ఆనందంలో ఉండిపోతాడు. ఆనందం యొక్క స్పృహ ఉంటుంది, ప్లస్ ఎరుక ఇంకా స్థిరపడుతుంది. అవేర్నెస్ అనేది ఇంకా స్టిల్నెస్గా మారిపోతూ ఉంటుంది. ఇటువంటి ఎరుక ఎట్లా అంటే మళ్ళీ ఏదో సంభవించినట్లు కాదు, సహజంగానే ఉంటూ సామాన్యంగానే ఉంటూ ఎరుక చాలా స్థిరమవుతూ ఉంటుంది. అలాగే ఏదైనా విషయాల గురించి అర్థం చేసుకునేటువంటి పద్ధతి కూడా కొత్తగా ఉంటుంది. అంటే అప్పటి వరకు ఏదైతే తమ యొక్క మనస్సు ఆధారంగా అర్థం చేసుకుంటూ ఉంటారో విషయాల్ని, ఈ ఎరుక అనేది సంపూర్తిగా ఏర్పడ్డప్పుడు దాని ఒక దివ్యంగా అర్థం చేసుకోవడం ప్రారంభమవుతుంది. ఆయన చెప్తారు, నేను ఎంతో మెలకువతో ఉంటున్నాను, నేను నా బుద్ధి ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఎరుక నాలో స్థితమైంది, సంపూర్ణమైనటువంటి ఎరుక నాలో స్థితమైంది అన్న విషయం నాకు బోధపడింది అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆయనలో పూర్తిగా ఆల్రెడీ మనకి అవధూత గారి దర్శనం తర్వాతనే వాంఛ అనేది ఆయనకి తొలగిపోయింది. కానీ ఇప్పుడు తనకి ఏం జరిగింది అంటే స్వామివారికి కామవాంఛ పూర్తిగా తొలగిపోతుంది మాస్టర్స్. అసలు కామవాంఛ అంటూ ఏమీ ఉండకుండా సంపూర్తిగా కామవాంఛ అనేది తొలగిపోతుంది. ఒక నూతనమైనటువంటిది, కొత్తదైనటువంటి ప్రేమ భావం ఉదయిస్తుంది. ఒక ప్రేమ భావం ఉదయిస్తుంది. అది పెరిగి పెద్దదై అందరి పట్ల ఒక ప్రవాహంగా మారుతూ ఉంటుంది. అందరి పట్ల అంటే ఒక అన్కండిషనల్ లవ్లోకి వచ్చేస్తారు. అంటే పూర్తిగా ఇక ఏం జరిగింది అంటే ఇక్కడ అనాహతము సంపూర్తిగా విచ్చుకుంది. అంటే అనాహతములోనికి ఆ పారమేశ్వరి మాత తన సంపూర్ణమైనటువంటి శక్తిని ప్రసరింపచేసింది. ఆయన ఆలోచిస్తారు ఒక విచారణ, ఏంటి ఇది ఇష్టమా, మమత, కామమా అని ఆలోచించినప్పుడు కాదు, ఈ మూడింటికి
అతీతమైనటువంటి ఒక అన్కండిషనల్ లవ్ అని చెప్పి ఆయనకు అర్థమవుతుంది. అసలు వృక్షాల పట్ల కూడా ఆ మామిడి చెట్లు అంటే నాకు ఆల్రెడీ చాలా ఇష్టం. కానీ ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఆయన చెప్తారు ఇక్కడ, భగవంతుడు అన్నింటినీ ప్రేమిస్తూ ఉంటాడు. ఆ భగవంతుడి యొక్క ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ నాలోంచి ప్రతిఫలిస్తూ ఉంటుంది. దానికి పెద్ద కారణం అంటూ ఉండదు. ఒకరిని ప్రేమించడానికి పెద్ద కారణం అంటూ అవసరం లేదు. అలా అవసరం లేనటువంటి కారణం అవసరం లేనటువంటి ఒక అన్కండిషనల్ లవ్, ఒక స్వేచ్ఛా ప్రేమ అనేది ఎలాంటి ఆటంకాలు లేనటువంటి, ఎలాంటి ఆశించడాలు లేనటువంటి ఒక స్వేచ్ఛా ప్రేమ అనేది ఇక్కడ మనకి స్వామి ముక్తానందలో ప్రవహించడం ప్రారంభించింది. అందుకే ఆయన ఇక్కడ ప్రేమ గురించి కొన్ని అద్భుతమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తారు. అది ఆయన మాటలోనే మనం తెలుసుకుందాం. చూడండి, భగవంతుని ప్రేమ చాలా గొప్పది, పక్షపాతం లేనిది. భగవంతుడి ప్రేమ మానవుడి ప్రేమను పోలినటువంటి ఈ వ్యవహారము కాదు. వ్యవహారిక ప్రేమ నిజానికి ప్రేమ కాదు, అది వ్యాపారం, ఇచ్చిపుచ్చుకునేది ఆయన అంటున్నారు. ఆయన ఒక కసాయివాడు కూడా గొర్రెల్ని ప్రేమిస్తాడు. దేనికోసం ప్రేమిస్తాడు? ఆ తరువాత డబ్బు ఆర్జన దృష్టిలో పెట్టుకుని ప్రేమిస్తూ ఉంటాడు. అది స్వచ్ఛమైన ప్రేమ కాదు, సహజమైన ప్రేమ కాదు. ప్రేమ అనేది ఒక హృదయం యొక్క ప్రేమ, హృదయం యొక్క అవ్యాజ్యమైనటువంటి స్నేహం అంటారు. మానవుడి ప్రేమకి ఏదో కారణం ఉంటుంది, కానీ అది దాన్ని మనం ప్రేమ అనుకుంటున్నాం, కానీ స్వార్థం. అది కారణం ఉన్నటువంటి ప్రేమ స్వార్థంతో సమానం. భగవంతుడి ప్రేమ యొక్కటే నిర్మలంగా ఉంటుంది. ఎందుకంటే భగవంతుడి స్వభావమే ప్రేమ, భగవంతుడి కృప ప్రేమ, భగవంతుడు ఇచ్చేది ప్రేమ, భగవంతుడు తీసుకునేది ప్రేమ. యావత్ ప్రపంచం పట్ల భగవంతుడి దృష్టి ఒకేలాగా ఉంటుంది. అలాంటి భగవంతుడి ప్రేమ నాలో ప్రవహించింది అని ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఆయన ఏదైతే దర్శించారో, ఆయన దర్శించిన దాన్ని మాటల రూపంలో, పదాల రూపంలో మనకి వర్ణిస్తూ ఉంటారు. అలా అత్యున్నతమైనటువంటి ఒక ప్రేమ భావన ఆయనలోకి వచ్చిన మరుక్షణమే ధ్యానంలో ఇప్పుడు ఒక అద్భుతం సంభవిస్తుందండి. ఆయన అంతకుముందు ఏం చూశారు? నల్లటి అంధకారమయమైన లోకాన్ని చూశారు కదా. ఆ తరువాత తన ఎదుట అందంగా అలంకరించబడినటువంటి ఒక ఏనుగుని చూస్తారు ఆయన. అన్నీ కూడా ఆయనకి ధ్యానంలో దివ్య దృష్టి ద్వారా కనబడుతున్న విజన్స్ అని చెప్పుకున్నాం కదా మనం. ఆయన తర్వాత ఏం చూస్తారు అంటే నెక్స్ట్ 7 ముఖాలు కలిగి ఉంటాయి. ఏనుగుకి 7 ముఖాలు ఉంటాయి. అందంగా అలంకరించబడి ఉంటుంది. అందమైన వస్త్రాలతో అలంకరించబడినటువంటి ఏనుగు మెడలో బంగారము, ముత్యాలు, మనులతో చేసినటువంటి ఆభరణాలు ఉంటాయి. ఆ ఉదయపు సూర్యకాంతిలో ఆ ఆభరణాలన్నీ మెరుస్తూ ఉన్నాయి. ధ్యానంలో ముక్తానంద గారు ఆ ఏనుగుని చూస్తూ ఉంటారు. దాని గురించే తర్వాత ధ్యానం ముగిసిన తర్వాత ఆ ధ్యానం ముగుస్తుంది. ఏనుగుని మనం చెప్పుకున్నాం కదా, ఒక హైయెస్ట్ టాప్లోకి రాగానే ఏమవుతుంది? ధ్యానం ముగుస్తుంది. ధ్యానం ముగిసిన తర్వాత ఆయన ఏం చేస్తారు? దాని గురించినటువంటి విచారణ ఆయన చేస్తూ ఉంటారు. ఆ విచారణలో భాగంగా ఆయన ఒక పురాణ గ్రంథం చదివినప్పుడు దాంట్లో ఉంటుంది, ఆ ఏనుగు సాధారణ ఏనుగు కాదు, ఆ ఏనుగు ఇంద్రలోకానికి సంబంధించినటువంటి ఐరావతం. సో ఆయన దేని దర్శించుకున్నారు? ఇప్పుడు ఇక ఇంద్రలోకానికి వెళ్తున్నారు ఆయన. యమలోక దర్శనం అయిపోయింది, ఐరావతాన్ని దర్శించుకున్నారు, ఇప్పుడు ఇంద్రలోకానికి వెళ్తున్నారు ఆయన. ఆయన ఆ గ్రంథంలో రాసి ఉంటుంది, ఐరావతం యొక్క దర్శనం పుణ్యప్రదం. ఎప్పుడైతే ఐరావతం తనకి దర్శనమిచ్చిందో స్వామి వారి ధ్యాన సాధన ఉద్ధృతంగా వస్తుంది. ఎంతో ఉత్సాహము, ఎంత ఉత్సాహం అంటే అసలు వేరే పని ఏది చేయకుండా రాత్రి పగలు ధ్యానం చేద్దామా అన్నంత ఉత్సాహం వస్తుంది. ధ్యాన వేగానికి దానివల్ల కలిగే అలసట కూడా ఏమీ రాకుండా ఉంటుంది. అందుకని ఇక్కడ స్వామివారు ఏం చెప్తారు అంటే, మనము ఈ ధ్యానంలో ఈ అనుభవాలు తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఆయన చెప్పినటువంటి ఒక విషయాన్ని మనం సదా ఆచరించాలి. ఇదే ఈ ఎపిసోడ్ యొక్క హైలైట్ ఏంటంటే, ఆయన మనకు ఒక మంచి సూచన ఇస్తున్నారు. మనలాంటి ధ్యాన సాధకులందరికీ, కుండలిని సాధకులందరికీ ఆయన ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని బోధిస్తారండి. ఆయన అంటే మనము ధ్యానం చేస్తుంటాము, కుండలిని సాధన చేస్తుంటాము, మరి భౌతిక జీవితంలో ఎలా ఉండాలి ఈ సాధన చేసేటప్పుడు అంటే ఆయన చెప్తున్నారు చూడండి, ధ్యానం చేసే వ్యక్తి తన గురించి పూర్తిగా అర్థం చేసుకోగలగడం ముఖ్యం. తన గురించి తనకి పూర్తిగా అర్థం చేసుకోవాలి.
విశృంఖలంగా వ్యవహరించవద్దు అని బోధిస్తున్నారు మనకి ఇక్కడ. ధ్యానం చేసే వ్యక్తి విశృంఖలంగా వ్యవహరించవద్దు. అతిగా నవ్వడము కానీ, అతిగా రోదించడము కానీ, అనవసరమైనటువంటి మాటలు కానీ, హద్దు మీరినటువంటి ఆహారాలు కానీ, హద్దు మీరినటువంటి విహారాలు కానీ పనికిరావు. ధ్యానం చేసే వ్యక్తి, సాధన చేసే వ్యక్తి తన గురించి తాను అర్థం చేసుకోవాలి. విశృంఖలంగా ప్రవర్తించవద్దు, అతిగా మాట్లాడవద్దు, అనవసరమైన మాటలు మాట్లాడవద్దు, హద్దు మీరిన ఆహార విహారాలు చేయవద్దు అని చెప్తున్నారు. అవి పనికిరావు. ఎందుకంటే మీతో పాటుగా అవి చేయడం వల్ల ఏం జరుగుతుంది? మీ వర్కర్కి మాత్రమే నష్టం కాదండి, మీతో పాటు మీరు గొప్ప తపస్సు చేశారు. మీరు ఇంతవరకు మీరు ధ్యానంలో ఈ స్థితికి చేరుకున్నారు అంటే మీరు గొప్ప తపస్సు చేశారు. మీ తపస్సు యొక్క స్థితి వలన మీ ఫలితం ఏమొచ్చింది? పారమేశ్వరి మాత అనుగ్రహం కలిగింది కదా మీకు. ఈ పారమేశ్వరి అనుగ్రాహక శక్తికి ఎటువంటి అపచారం జరగకుండా చూడండి. ఈ పనులన్నీ గనక మీరు చేస్తున్నట్లయితే మీలో ఉన్నటువంటి ఈ పారమేశ్వరి అనుగ్రహం వల్ల కలిగిన శక్తికి అపచారం కలిగినట్లుగా. అలా అపచారం జరగకుండా చూడండి. ఆ విధంగా జరిగితే ఏం జరుగుతుంది? మీ మంత్రసిద్ధి కానీ, మీ దూరదృష్టి కానీ, మీ ఇష్టదేవతా దర్శనము కానీ, మీ ఐహిక సంపద కానీ వీటిని పొందడం నిలిచిపోతుంది. అంటే ఇంతవరకు ఏదైతే మీరు ఆధ్యాత్మికంగా మీకు సహజంగా లభించాయో అవన్నీ కూడా మీ నుంచి దూరం జరగడం జరుగుతుంది. ఇక్కడ బాబాజీ గారు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తారండి మనకి. స్వామి ముక్తానంద గారు మరొక అద్భుతమైన ఉదాహరణ ఏం చెప్తారంటే, ఆయనతో ఒక శిష్యుడు అంటాడు, బాబాజీ ధ్యానం అయితే జరిగింది కానీ నాకు ఆనందం లభించలేదు అంటారంట ఒకళ్ళు. ఇంకోవారు ఏమంటారు, నాకు ధ్యానంలో అనేక విజన్స్ కనబడ్డాయి కానీ అవి ఏవి నిజం కాలేదు కదా, అన్నీ అబద్ధాలు అయినాయని చెప్పి ఇంకొకరు ఏమంటారు, ధ్యానానికి కూర్చున్నప్పుడు భయం కలుగుతుంది అంటారు. వేరే వారు ఏమన్నారంటే ధ్యానంలో దిగుళ్ళు ఎక్కువైతున్నాయి అని చెప్తూ ఉంటారు. వీటన్నింటి ప్రశ్నలకి స్వామి ముక్తానంద గారు ఈ పేరాగ్రాఫ్లో జవాబిస్తున్నారండి. ఏమంటారంటే, ఓ నా ప్రియమైన సిద్ధ విద్యార్థులారా, మీ అంతరంగంలో ఆ క్రియారూపంలో ఉన్నటువంటి మహాశక్తి పట్ల మీరు అపచారము అవహేళన జరిగింది. మీరు మీ లోపల మీ అంతరంగంలో నిక్షిప్తమై ఉన్నటువంటి ఆ మహాశక్తి పట్ల అపచారము చేశారు, అవహేళనగా ప్రవర్తించారు. కాబట్టే దీనికి అంతటికీ కారణం దేనికి? ధ్యానంలో దుఃఖం లభించడం కానీ, ధ్యానంలో భయం కలగడం కానీ, ధ్యానంలో దిగుళ్ళు ఎక్కువైనవడం కానీ, ఇవన్నీ దేనివల్ల అవుతుంది? మీరు బాహ్యంలో సరి అయినటువంటి క్రమశిక్షణతో ఉండకపోవడం వల్ల ఇలాంటి అనర్థాలన్నీ మీకు జరుగుతున్నాయి. అందుకే దీనికి ఏంటి కారణం? ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడం, ఎవరితో పడితే వాడితో స్నేహం చేయడం అన్న మాట కూడా వాడతారండి. అయోగ్యులతో స్నేహం చేయడం వంటి చర్యలు కూడా చేయవద్దు. ఎవరు జ్ఞానులతోనే మీ ఆహార విహారాలతో ఉండండి. అందుకే ఎందుకు అంటే ఇలాంటి చర్యల వల్ల మీకు పూర్ణ సిద్ధి ప్రాప్తించదు. ఇప్పుడు మీరు చూడండి, ఇంతమంది చేస్తున్నారు కదా సాధన, ఇంతమందిలో ఉన్నటువంటిది ఒకే ఒక శక్తి కదా. శక్తి వేరు రూపాల్లో లేదు, ఒకే రూపంలో ఉన్న శక్తి సాధన చేస్తున్నటువంటి ఇంతమందిలో కూడా ఎందుకు వివిధ రూపాలలో ఒక సిద్ధి కలిగిస్తుంది? శక్తి ఒక్కటే, సాధన ఒకటే చేస్తున్నారు, కానీ ఎందుకు అందరికీ పూర్ణ సిద్ధి లభించట్లేదంటే బాహ్యంలో మీ యొక్క క్రమశిక్షణ రాహిత్యం వల్ల ఇదంతా సంభవిస్తుంది అని మనకి మంచి హితబోధ చేస్తున్నారండి. ఆ తరువాత స్వామివారికి మనకు అద్భుతం అనేది సంభవిస్తుంది. ఏంటంటే, ఎప్పుడైతే మనం చెప్పుకున్నాం కదా బిందు భేదం అనేది సంభవిస్తుందో, ఆ బిందు భేదం వల్ల 2 కనుపాపలు గుండ్రంగా తిరుగుకుంటూ కేంద్రానికి చేరుకొని 2 బిందువులు సమానమైపోయి ఏం జరుగుతుంది? చిన్న నువ్వు గిన్నంత చిన్నది అయినటువంటి నీలము రంగు ఒక బిందువు దర్శనమిస్తుంది. ఏం దర్శనమిస్తుంది? ఎంతో ప్రకాశంతో కూడినదైనటువంటి ఒక నీల బిందువు దర్శనమిచ్చి అది ఎక్కడికి వెళ్తుందంటే కళ్ళలోంచి ఎంతో ప్రకాశంతో బయటికి వెళ్ళి మళ్ళీ కళ్ళల్లోకి వస్తుంది. సో బిందు భేదము జరిగిన తర్వాత కళ్ళల్లోంచి ఎంతో వేగంగా చిన్న నువ్వు గింజంత నీలం బిందు బయటికి వచ్చి మళ్ళీ కళ్ళల్లోకి వెళ్తుంది. ఇది మామూలు ప్రక్రియ కాదు.
దీన్ని స్వామివారు ఏమంటున్నారు అంటే, స్వామివారికి జరిగినటువంటి ఈ ప్రక్రియ, స్వామివారికి ధ్యానంలో సంభవించినటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో, ఇది ఒక రహస్యమైనటువంటి, గుప్తమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి ప్రక్రియ. ఈ చిన్న నీలం బిందువు క్షణంలో దశ దిశలను ప్రకాశవంతం చేస్తుంది. అది బయటకు వచ్చింది ఒక్క సెకనే, కానీ ఆ ఒక్క సెకండ్లోనే అది ఏం చేస్తుంది? నలు దిశలను ప్రకాశవంతం చేస్తుంది. అది స్వామివారు ఎటు కూర్చుంటే ఆ దిశ వైపుగా, సంపూర్ణ దిశ వైపుగా ఉండేది. చూడండి, ఎందుకని ఏమంటారు? నేను పూర్వాభిముఖంగా కూర్చుంటే పూర్వ దిశ ప్రకాశించేది, దక్షిణ అభిముఖంగా కూర్చుంటే దక్షిణ దిశ ప్రకాశించేది అని చెప్పి ఆ బిందువు యొక్క మహిమ గురించి స్వామివారు మనందరితో పంచుకుంటున్నారు ఆయన అనుభవాన్ని. ఏంటంటే, ఆ నీలం బిందువు యొక్క గమనం అంటే దాని యొక్క ఫోర్స్ ఎలా ఉంటుంది అంటే, దాని గమనము విద్యుత్ శక్తి వేగం కంటే తీవ్రమైనది. మన కరెంటు తెలుసుగా ఎంత స్పీడ్గా వెళ్తుందో, దానికంటే కూడా మీ కళ్ళల్లో బిందు భేదం వల్ల యొక్క ఫలితమైనటువంటి ఆ నీలం బిందువు అనేది దానికంటే వేగమైనది, తీవ్రమైనది. దాన్ని చూస్తుండగానే ఏం జరిగేవంటే, ఆయనకి మనసులో స్వామి గారికి రకరకాల భావాలు ఉత్పత్తి అయ్యేది. దాంతోపాటు ఆయన అనుకునేవారు, ఈసారి నాకు రాముడు దర్శనం ఇస్తారా, ఈసారి నాకు కృష్ణుల వారు దర్శనం ఇస్తారా, ఈసారి నాకు పరమశివుల వారు దర్శనం ఇస్తారా అని చెప్పి దర్శనాల గురించిన ఆశ కూడా స్వామివారికి ఎక్కువకుంటూ వచ్చింది. మనసులో సంతోషము, ఇదంతా అంతరాత్మ కూడా సంతృప్తి చెందుతుందండి. వీటి ఫలితాలు మొత్తం చూసిన తర్వాత అవుట్పుట్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా స్వామి ముక్తానంద గారికి, ఆయనకు కూడా ఎంతో ఆత్మసంతృప్తి కలుగుతుంది. అప్పుడు తనకి మనసులో తనకి ఏమొస్తుందంటే, అంతరాత్మ చెప్తూ ఉండేదంట, నీకు భగవతి కుండలి ప్రసాదం లభించింది, నీకు భగవతి కుండలిని ప్రసాదం లభించింది. అందుకే అప్పటి నుంచి ఆయన ఇంకా ప్రశాంతంగా, ఇంకా జ్ఞానపూర్వకంగా, అలా జ్ఞానపూర్వకంగా ఉండేవారు. కానీ ఆ నీలం బిందువు గురించి ఇంకా వర్ణిస్తారండి ఆయన. నీలేశ్వరి అంటారు. సో మనం రక్తేశ్వరి నుంచి శ్వేతేశ్వరికి వచ్చాము, శ్వేతేశ్వరి నుంచి కృష్ణేశ్వరి, కృష్ణేశ్వరి నుంచి నెక్స్ట్ మనకి ఇంకో 4వ జ్యోతి ఏంటి ఇప్పుడు కనబడింది? నీలేశ్వరి. ఆ నీలేశ్వరి గురించి, ఆ నీలేశ్వరి ఆయనలో కలిగించినటువంటి, ఆ కల్పించినటువంటి ఆ దర్శనాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం తెలుసుకుంటూ, ఐరావతం కనిపించింది, ఇంకా తన ఇంద్రలోకంలోనికి సంపూర్తిగా వెళ్ళలేదు. ఐరావతం కనిపించిన తర్వాత తనకి నీలం రంగు జ్యోతి కనిపించింది. ఈ నీలం రంగు జ్యోతి యొక్క దర్శనము కానీ, ఈ నీలం రంగు జ్యోతి యొక్క ఈ నీలేశ్వరి గురించినటువంటి మరిన్ని మహిమాన్వితమైనటువంటి ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్ అయినటువంటి 26వ ఎపిసోడ్లో మనం తెలుసుకుంటాము సంపూర్తిగా. సో మరిన్ని దర్శనాల సంబంధించినటువంటి విషయాలతో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో నీలేశ్వరి గురించి తెలుసుకోవడానికి మనం మళ్ళీ కలుసుకుందాము. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఈ చిత్శక్తి విలాసం స్వాధ్యాయంలో మనందరం కలిసి పాలు పంచుకుంటున్నందుకు మనందరం కూడా ఆ కుండలిని మాతకి, ఆ భగవతీ మాతకి మనందరం కూడా ఆత్మపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. అలాగే మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం నీలేశ్వరి గురించినటువంటి సంపూర్ణ మహిమాన్వితమైనటువంటి అవగాహన తెలుసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్.